సో తన అనుభవాన్ని ఈ మొత్తాన్ని తాను ఇప్పుడు ఏదో ఫామ్ హౌస్లో ఉన్నారు, పారిపోయారా, దాక్కున్నారా, చట్టానికి దొరకకుండా ఉన్నారా, బయటికి రాకుండా వీడియో రిలీజ్ చేయడం, ఇదంతా సినిమా పక్కీలో జరుగుతుంది కదా. సో అందువల్ల ఈ రిమాండ్ ఖైదీ అనే ఒక సినిమా బహుశా నెక్స్ట్ ఇయర్ వస్తుంది. ఎందుకంటే ఆయన పోయి వచ్చి జ్యుడిషియల్ రిమాండ్కి పోయి వచ్చినాక డెఫినెట్గా లీగల్ ప్రాసెస్ జరుగుతుంది. దీంట్లో ఎవరికి నష్టం, ఎవరికి నష్టం లేదు. ప్రభుత్వానికి ఒక సాటిస్ఫాక్షన్, రామ్ గోపాల్ వర్మ లాంటి వాళ్ళ సంగతి కూడా తేల్చామని. ఎందుకంటే మీరు అన్నట్లు వ్యూహం, శపథం ఇవన్నీ క్లియర్గా రామ్ గోపాల్ వర్మ జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ఉన్నమాట నిజం. చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్ల పైన తెలుగుదేశం పార్టీకి, జనసేనకు అభ్యంతరకరంగా వ్యాఖ్యలు చేసిన మాట నిజం, అందులో అనుమానం లేదు. ఈ వ్యాఖ్యలు రామ్ గోపాల్ వర్మ ఒక్కడే చేశాడా, పోసాని కృష్ణమురళి చేయలేదా, కొడాలి నాని చేయలేదా, వల్లభనేని వంశీ చేయలేదా అంటే ఇక దానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ ఆన్సర్ తెలుసు, నేను చెప్పాల్సిన అవసరం లేదు. సో ఇలాంటి వ్యాఖ్యలు రోజు చేస్తూనే ఉంటారు. మరి రామ్ గోపాల్ వర్మ ఒక్కడే పైన ఎందుకు కేసు వచ్చింది, దీనిపైన ఎందుకు కొడాలి నాని ఇలాంటి వాళ్ళపైన లేదు? కొడాలి నాని మీద పెట్టమని నేను అంటలేను, ఉదాహరణగా చెప్తున్నాను. ఇలాంటి వ్యాఖ్యలు చాలామంది చేశారన్నమాట నిజం, ఇంతకన్నా అభ్యంతరకరంగా చేశారన్నమాట నిజం. కానీ మరి మనకు తెలియదు ఎవరిపైన ఎందుకు కేసులు అవుతాయో, దేనికి రీజన్స్ ఏంటి అనేది. బట్ అల్టిమేట్గా ప్రభుత్వానికి ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. సో రామ్ గోపాల్ వర్మ లాంటి కూడా సంగతి తేల్చాం, చట్టం ముందు నిలబెట్టాం. ఇంకోసారి కానీ రామ్ గోపాల్ వర్మకు కూడా నష్టమేం లేదు. సో ఆయనకు ఒక మంచి పర్సనల్ ఎక్స్పీరియన్స్, సినిమాల్లో ఉండే థీమ్ యొక్క ఎక్స్పీరియన్స్ ఆయన వ్యక్తిగతంగా అనుభవిస్తాడు. సో ఈ మే గోస్ టు దట్ ప్రాసెస్. ఆ ప్రాసెస్లో క్రియేటివ్ ఆర్టిస్ట్ కనుక తెలివిగా తనకు అనుకూలంగా, ఇప్పుడు స్వాతంత్ర సమర యోధులు జైలుకి వెళ్ళినప్పుడు పుస్తకాలు రాశారు, రామ్ గోపాల్ వర్మ లాంటి వాళ్ళు జైలుకి వెళ్తే సినిమా వస్తుంది. సో దానిపైన రిమాండ్ ఖైదీ అనో లేదంటే ఇంకేదన్నో ఆయన సినిమాలకు ఉంటాయి కదా, కడప రెడ్ల రాజ్యంలో ఇంకేదో ఉంటుంది, కమ్మ రాజ్యంలో కడప రెడ్లు, కడప రాజ్యం రెడ్ల రాజ్యంలో కడప కమ్మలు, ఇట్లాంటి పేర్లతో సినిమాలు వస్తాయి. సో మోర్ ఎంటర్టైన్మెంట్ ఈజ్ ఇన్ ద ఆఫింగ్. రాబోయే కాలంలో మరింత ఫుల్ డోస్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అయితే మనకు రాబోతుంది. అందులో ట్రైలర్ వచ్చింది ఇప్పుడు. ఈ వీడియో రిమాండ్ ఖైదీ అని రామ్ గోపాల్ వర్మ భవిష్యత్తులో తీయబోయే సినిమాకు ట్రైలర్. సో ఆ ట్రైలర్ అయితే రామ్ గోపాల్ రిలీజ్ చేసేసాడు. ఇక తర్వాత ఫుల్ సినిమాకు ప్రాసెస్, ప్రొడక్ట్, ఎందుకంటే మిగతా సినిమాలు అయితే షూటింగ్ అయితే సరిపోతుంది. ఇది షూటింగ్ జరగాలంటే కూడా మొదలు ఎక్స్పీరియన్స్ కావాలి. ఎక్స్పీరియన్స్తో ఆధారంగా స్క్రిప్ట్ కదా, ఇది ఊహాజనిత స్క్రిప్ట్ కాదు, స్వీయ అనుభవం మీద స్క్రిప్ట్ రావాలి. అందువల్ల రామ్ గోపాల్ వర్మ కూడా కొంత సమయం పడుతుంది ఈ స్క్రిప్ట్ స్వీయ అనుభవం మొదలు పొంది తర్వాత దాన్ని స్క్రిప్ట్గా మార్చి, స్క్రీన్ ప్లేగా మార్చి తర్వాత షూటింగ్ చేయాలి కదా ప్రాసెస్. మధ్యలో ఎలాగూ కొన్ని విజువల్స్ ఉంటాయి. ఇప్పుడు రామ్ గోపాల్ వర్మను అరెస్ట్ చేయడము, ఆయనను కోర్టులో ప్రవేశపెట్టడము, ఆయన పోలీసు విచారణ ఎదుర్కోవడము, ఆయన రిమాండ్ ఖైదీగా పోవడం, ఇదంతా కొంత మనకు అంటే ఒరిజినల్ ఫుటేజ్ కూడా ఉంటుంది. ఇప్పుడు ఇలాంటి సినిమాలు వచ్చినప్పుడు ఒరిజినల్ ఫుటేజ్ కొంత షూటింగ్ ఫుటేజ్ కలుపుతారు. ఇప్పుడు నయనతారా వర్సెస్ నయనతారా బియాండ్ ద ఫెయిరీ టేల్ అని ఈ మధ్య నెట్ఫ్లిక్స్ సిరీస్ వచ్చింది. అందులో కొంత మీకు ఒరిజినల్ ఫుటేజ్ పెట్టారు, కొంత బహుశా షూటింగ్ కూడా చేసినట్టున్నాడు. సో అందువల్ల లెటస్ సి ఆర్జీవి మరలో నెక్స్ట్ సినిమా రిమాండ్ ఖైదీ అని ఒక పేరుతో సినిమా వచ్చే అవకాశం ఉంది. ట్రైలర్ మీరు చూపెట్టారు, సినిమా చూద్దాం ఎలా ఉంటుందో. 4 పోలీస్ స్టేషన్లలో 4 వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పి కేసు పెట్టారు సార్. 4 బృందాలు కూడా ఆర్జీవీ కోసం జల్లెడ పడుతున్నాయి అంటూ నిన్న వార్తలు సార్ మీడియాలో. సో జల్లెడ ఇంకో సినిమా టైటిల్ ఉండొచ్చు. టైటిల్ ఇప్పుడు మీరు అన్నట్లు రిమాండ్ ఖైదీ బాగాలేదనుకుంటే జల్లెడ అని కూడా రామ్ గోపాల్ వర్మ ఒక టైటిల్ ఉండొచ్చు. అది కూడా రామ్ గోపాల్ వర్మ వ్యూహమే. రామ్ గోపాల్ వర్మ వ్యూహము, శపథం అందులో ఉండుండొచ్చు. ఇమీడియట్గా అరెస్ట్ అయ్యింది అనుకోండి, రామ్ గోపాల్ వర్మ తెలివైన వాడు, తాను మాట్లాడినా, ట్వీట్ చేసినా, తాను కామెంట్ చేసినా హ్యూజ్ మీడియా పబ్లిసిటీ వస్తుంది, అవునా కాదు మీకు? సో ఇది కూడా హ్యూజ్ పబ్లిసిటీ వెంటనే దొరుకుంటే మనకేముంటుంది ప్రచారం? ఇంత 5 వారం రోజులు అయింది కదా మీడియా, సోషల్ మీడియా అన్నిట్లో కూడా ఆర్జీవీ అరెస్ట్ క్వశ్చన్ మార్క్, ఆర్జీవీ ఎక్కడ క్వశ్చన్ మార్క్, ఆ ఫామ్ హౌస్ లోనే ఆర్జీవీ ఉన్నాడా క్వశ్చన్ మార్క్, హీరో ఫామ్ హౌస్ లోనే పలానా హీరో ఫామ్ హౌస్ లోనే ఉన్నాడా, ఆర్జీవీకి ఏం